ఈరోజు ఎర్లీ మార్నింగే మనకు వర్క్ పడింది. సో మార్నింగే స్టార్ట్ అవుతున్నాం ఈరోజు ఏమంటే టాలీతో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ ఇయర్ మనకు మోస్ట్లీ వర్షాలు తక్కువ ఉన్నాయి ఈ పక్క కడప డిస్టిక్ సైడు. సో ఆవులకు పచ్చగడ్డి అనేది లేదు. మనం ముందు జాగ్రత్తతో ఎండుగడ్డి అంటారు కదా, గ్రౌండ్ నట్స్ది శనగాకు అంటారు, శనగాకు వేసుకోవడానికి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం, ఎందుకంటే 9 తర్వాత మనకు ఫుల్ వర్క్స్ అయింది. పైగా మనం ప్యాడీ వేస్తున్నాం కాబట్టి ఫుల్ వర్క్ ఉంటుందని ఎర్లీ మార్నింగే వచ్చేసాం. ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చాము. ఇంక మనం ఈ సింగిల్ రూట్లో వెళ్తే ఓ 500 to 600 మీటర్స్లో వచ్చేస్తుంది. ఇది నాన్న కొన్నాడు అనమాట, ఓ 10,000 ఇచ్చాడు. సో ఆల్మోస్ట్ ఆల్ లోడ్ వచ్చింది. ఒకసారి 7,500, ఒకసారి 10,000 పెట్టి ఉన్నాము. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ టైంకి వానలు పడిపోవాలి. వానలు పడలేదు కాబట్టి కొద్దిగా ముందు జాగ్రత్త అనమాట. లేదు లేట్ అయిందంటే మళ్ళీ గడ్డితో ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడే రేట్లు పెరిగిపోతున్నాయి. సో దానివల్ల ముందే కొనేసి పెట్టేశాడు నాన్న. సో మనం కుప్ప దగ్గరికి వచ్చాము. నాన్న అంటే కట్టెలు కొడుతూ పెడుతున్నాడు. అవి సపోర్టింగ్గా ఉంటాయి, ఎందుకంటే మనం ఫ్రంట్కి వేసాం కాబట్టి హైట్ వేయాలో. సో దానికోసం సపోర్టింగ్ కొట్టి పెడుతున్నాడు. అవి ఉంటే మనకు కొద్దిగా లోడ్ ఎక్కువ పడుతుంది, ప్లస్ ముందుకు పడిపోదు. అందుకోసం కట్టెలు కొట్టి ముందర దానికి ఆడున్నాయిగా ఆ కడ్డీలు కడుతున్నారు. పైగా మనం ఆడుండేట్టుగా 2 ట్రాక్టర్స్ వెళ్ళాయి. పక్కన వేరే వాళ్ళు కూడా నమ్మారు. సో వాళ్ళు కూడా వెళ్తున్నారు, తొందరగా వేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది, 5:30, 5:45. కానీ అప్పుడే చూడండి తెల్లారిపోయింది. మామూలుగా అయితే వింటర్ సీజన్లో అయితే తెల్లారదు, కానీ ఇప్పుడైతే ఫుల్గా తెల్లారిపోయింది. సగం లోడ్ వేసాము, ఇంకా సగం ఉంది, వేసుకొని వెళ్ళిపోవాలి. మొత్తానికి లోడ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా తాళ్ళు కట్టాలి. తాళ్ళు కింద చేసేసి ఉంటుంది కదా, చేసేసుకేసారు. నేనే వేసింది తాడు. పెట్టుకున్నది సిక్కుపడుతుంది. గాలికి పైన వేసిన వాళ్ళు పైన కిందనే ఉండిపోవాలి. అది డోర్ సంబంధం లేదు, డోర్ కిందనే. లోపల ఉంది. ఇంకొరవ అన్నాం బయటికి. కట్టే ఆ పక్క పోకూడదు, ఆ పక్క పోదు ఇంకొరవ. బేండి అది కూడా ఇంకా బాయ్ ముచ్చిరి కంటే ముడి అది అలా ముడేసి లాగడం వల్ల మనకు చాలా టైట్ అవుతుంది. భయపడాల్సిన అవసరం లేదు, ఏడగానే లోడ్ పడిపోదు. కట్టేసాం, ఇంకా స్టార్ట్ అవుతున్నాం. మొత్తానికైతే రోడ్ ఎక్కేసాం. ఇంకా ఇక్కడ నుంచి 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది మన ఊరు. కొద్దిగా ఫాస్ట్ రోడ్డు బాగానే ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళొచ్చు. సో ప్రాబ్లం లేదు. సో ఇది వచ్చేసి నందోలపల్లి మనం శనగకి వేసుకునేది. ఈ పక్క అంత టోటల్ అంతా ఉరిమడి కాడికి శనక్కాయ ఎక్కువ వేశారు. 5 to 6 కిలోమీటర్స్ తేడాలోనే అయితే రీచ్ అయిపోయాం. ఆడ కనపడుతుంది కదా ఎదురుగా దున్నింది, ఆడనే మనం అన్లోడ్ అయితే చేసేది. ఇప్పుడు ఏది మొత్తం మట్టి పోయింది నా లిఫ్ట్ లోపల పోదు కదా. లిఫ్ట్ వచ్చేసారు. శనగకైతే పడదు కింద, ఎందుకంటే తొట్టు ఉండేది, టైలీలో ఉండేదంతా తక్కువ ఉంటుంది. అందుకని ఆయన పైకి దుబ్బేశాడు. ఓకే, దాంట్లో పెట్టేనా టూల్ బాక్స్ ఎక్కేసాడు. ఒకటే చాలా ఉంటుంది. టాలీని తీసేసాంగా.
సో మనకు నెక్స్ట్ మిల్లర్ కొట్టే పని ఉంది కాబట్టి పైగా పొరదలో టాలీ తీసేసి డీజిల్ లేదు, డీజిల్ పట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉంటుంది. సో పెట్రోల్ బంక్ రీచ్ అయిపోయింది కాబట్టి లెవెల్ వాడడానికి కొద్దిగా ట్రాఫిక్ ఉంది, అందుకే సైడ్ ఆపుతుంది. వచ్చేసి భారత్ పెట్రోల్ బంక్ కొత్తగా పడింది. ఈరోజు వచ్చి 104 రూపీస్ ఉంది, ఫుల్ ట్యాంక్ 4000 పట్టింది. వారికి మాత్రం ఖచ్చితంగా ఇలా వారికి కిందమార మాత్రం ఖచ్చితంగా ఇలా పెట్టాలా, ఎందుకంటే మొత్తం గిన్నెకి అందరం చెక్కాలంటారు కదా, గిన్నె చెక్కాలంటారు. సో అది మొత్తం కష్టపడకుండా చేయాలంటే ఎటు మొత్తం పోవాలంటే ఇలా కొట్టాలి, లేదంటే చాలా కష్టపడాలా. అయితే అది అయిపోయింది. బండి ఏమో దిగబడిపోయింది. అట్ట కొట్టినారా, ఎనికి కొట్టినారా, ముందు కొట్టినారా, అదే స్టక్. బండి కోసం వెయిటింగ్. ఈరోజు అయిపోతుంది తొందరగా, ఈ మూడు తొందరగా. ఇప్పుడు టైం 1:30 అయింది, నిన్న 4 o'clock దాకా చేసా. ఈరోజు 1:30కి అయిపోయింది. ఇంటికల్లా వెళ్దాం అనుకుంటే దిగబడిపోయి. ఇప్పుడు దీని వెరకల వేరే బండి కోసం వెయిటింగ్. బండి వస్తానే పెరిగేయాలి. బాబాయ్ గారు వచ్చారు, బాబాయ్ బండి వేసుకొని. బండి బయట పెట్టి ఎలా లాగాలని ప్లానింగ్ చేస్తాను వాళ్ళిద్దరు. దిగు, ఏం కాదులే. అదే పైప్ లైన్ తీసిన కాలవనా దిగబడిపోద్ది. తల ఉండు పెరిగేసినారు. చాలే బాయ్, హలో చాలే. బండి అయితే పెరిగేసారా, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మనం ఇక్కడ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం. అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన రూట్లోనే మనం వెళ్ళిపోదాం. టైం ఆల్మోస్ట్ 2:33 అవుతుంది. రిటర్న్ స్టార్ట్ అయ్యింది, అయిపోయింది మొత్తానికి. ఇలా ఎక్కి ఆడ మెయిన్ రోడ్ ఉంటుంది, మెయిన్ రోడ్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడమే తొందరగా. ఎందుకంటే అంటే ఇది గుట్ట మాదిరి ఉంది, కొద్దిగా లేస్తుంది. ఎక్కేసాము, ఇంటికి వెళ్తున్నాం. ఈరోజైతే లెక్క కొద్దిగా బాగానే ఉంది, ఎందుకంటే స్ట్రక్ అయిపోయింది అనుకున్నా, రాదనుకున్నా. కాకపోతే ఫాస్ట్గానే వచ్చింది. జస్ట్ 5 to 6 minutesలో అయితే బయటకు వచ్చేసింది. జస్ట్ అంతే, ఇంకా రైట్ తీసుకొని స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. వచ్చేసాం రోడ్లో. ఓకే గాయ్స్, ఈ వీడియోని ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం.
See you in the next block.